బెల్లం చుట్టే ఈగలు అన్నట్లు ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు ముగిశాక అధికార పార్టీలోకే వలసలు ఉంటాయి. కానీ కర్నూలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అధికార టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలోకి సీనియర్లు క్యూ కడుతున్నారు. కొందరు మిత్రపక్షమైన కమలం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. 5 ఏళ్లు కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే ఏరు దాటాక తెప్ప తెగవేస్తున్నారని తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. మిమ్మల్ని గెలిపించింది మమ్మల్ని అవమానించడానికా అంటూ నిలదీస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? సీనియర్స్ ఎందుకు తిరుగుబావుట ఎగరేస్తున్నారు? తెర వెనుక సాగుతున్న రాజకీయ చదరంగం ఏంటి? అసలు అక్కడి నేతల లోగుట్టేంటి? ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది. తమిళ్లలో గూడు కట్టుకున్న నిరాశ నిస్పృహలు టీడీపీని కలవరపెడుతున్నాయి. కార్యకర్తలే బలమని అధిష్టానం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కరివేపాకులా మిగిలిపోతుంది క్యాడర్. పదవులు వలస నేతలకు, అవమానాలు పాత నేతలకు అన్నట్టుగా మారిపోయింది ఎమ్మిగనూరులో పరిస్థితి. దీంతో రగిలిపోతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అక్రమ కేసులు ఎదుర్కొన్న తమ్ముళ్లకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సొంత పార్టీ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గెలిపించిన నేతలనే చిన్నచూపు చూస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. నిన్న మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ నేతలకు ప్రాధాన్యం పెరగడాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఇన్నేళ్లు పార్టీ కోసం జెండా మోసిన వారిని పక్కన పెడుతున్నారన్న ఆవేదన తమ్ముళ్లలో కట్టలు తెంచుకుంటోంది. ఈ అసంతృప్తితోనే ఎమ్మిగనూరులో రాజీనామాల పర్వం మొదలైంది. ఇప్పటికే 3వ వార్డు కౌన్సిలర్ చేనేత మల్లికార్జున, 30వ వార్డు కౌన్సిలర్ మధుబాబు టీడీపీకి బైబై చెప్పి వైసీపీలో చేరిపోయారు. పార్టీ అధికారంలో ఉన్న కొందరు నేతలు ప్రతిపక్ష పార్టీ గూటికి చేరుతున్నారంటూ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం వైసీపీలోనే కాదు, కొందరు నేతలు కమలం గూటికి కూడా చేరుతున్నారు. 1వ వార్డు కౌన్సిలర్ దయాసాగర్ తో పాటు నందవరం మండలానికి చెందిన సీనియర్ నేత గురురాజ్ దేశాయి బీజేపీ బాట పట్టారు. పసుపు కండువా పక్కన పడేసి కాషాయ కండువ కప్పుకోవడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఎమ్మిగనూరు టీడీపీ నుంచి వలసలు ఆగేలా కనిపించడం లేదు. తాజాగా 11వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దౌలాబీ, ఆమె కుమారుడు జహంగీర్ బాషా కూడా తాము త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తామని ప్రకటించడం కలకలం రేపుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చకపోతే మున్ముందు అసంతృప్తుల జాబితా ఇంకా పెరిగేలా ఉంది. కార్యకర్తలే పార్టీకి ప్రాణమని పదే పదే చెప్పే అధిష్టానం ఎమ్మిగనూరులో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గెలిపించిన వాళ్లు దూరం అవుతుంటే వలస వచ్చిన వారితో పార్టీ మనుగడ ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితులు ఎమ్మెల్యే జయా నాగేశ్వరరెడ్డి చేజారిపోతున్నాయని అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మిగనూరులో టీడీపీ ఖాళీ అవుతుండడం వెనుక వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక స్కెచ్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయినా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బుట్టా చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. బుట్టా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాజీ ఎంపీ నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్తలు ప్రజలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను కూడా ఆకర్షిస్తున్నాయి. టీడీపీలో అసంతృప్తితో ఉన్న సీనియర్లను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తూ బుట్టా రేణుక పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చేనేత మల్లికార్జున, మధుబాబు వంటి కీలక నేతలు ఆమె సమక్షంలోనే వైసీపీలో చేరడంతో విపక్ష పార్టీ వ్యూహం పనిచింది. అధికార పార్టీ నేతలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని అసహనంతో ఉన్న కార్యకర్తలకు బుట్టా రేణుక ఒక ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్నారు. బుట్టా రేణుక సైలెంట్ ఆపరేషన్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎమ్మిగనూరులో టీడీపీ క్యాడర్ మిగులుతుందా అన్నది అనుమానంగా మారింది. మొత్తానికి అధికారంలో ఉండి కూడా కార్యకర్తల్ని కాపాడుకోలేని ప్రత్యేక పరిస్థితులు ఎమ్మిగనూరులో ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి అసంతృప్తి జ్వాలల్ని అధిష్టానం ఎలా చల్లబరుస్తుందో, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.